రైట్, నమస్తే. మనతో పాటు సేవాలాల్ సేన అధ్యక్షులు సంజీవ్ నాయక్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏందన్న ఈ రౌండ్ టేబుల్ ఏంది, దీని ఒక ముఖ్య ఉద్దేశం, డిమాండ్స్ ఏం చెప్పాలంటే? ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, ఈ దేశంలో ఉండబడినటువంటి డీమ్డ్ యూనివర్సిటీ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, అందులో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ లేకపోవడము, అసలు ప్రభుత్వ సంస్థలతో ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా కౌన్సిలింగ్ కానీ, ఎంసెట్ కానీ, ఎఫ్సెట్ కానీ, నీట్ కానీ, అడ్వాన్స్ కానీ, జేఈ మెయిన్స్ కానీ ఏ సంబంధం లేకుండా యూనివర్సిటీలు తమ ఇష్టానుసారం వాళ్ళకేదో ధారాదత్తం చేసినట్టుగా, సామ్రాజ్యాన్ని అప్పచెప్పినట్టుగా వాళ్ళ వీసీని వాళ్ళని నియమించుకుంటారు, వాళ్ళ రిజిస్ట్రార్ని వాళ్ళని నియమించుకుంటారు, వాళ్ళ ప్రశ్నపత్రం వాళ్ళే తయారు చేసుకుంటారు, వాళ్ళ ఆన్సర్ వాళ్ళే, వాళ్ళ ఫీజులు వాళ్ళే, దోపిడీ ఎట్లా చేయాలని వాళ్ళే చేసుకుంటారు. ఆ దోపిడీ ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి ఉన్నాడు. అసలు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి ఆర్టికల్ 15 క్లాస్ 5 ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఉన్నత విద్యలో అందించాలని ఒక పెద్ద గొప్ప రక్షణ ఉన్నటువంటి దాన్ని తుంగలు తొక్కిస్తారు. ఆగమాగము అడ్డగొలుగు చేసి చదువు రానుడికి డాక్టరేట్ ఇవ్వమన్నా ఇచ్చే కేంద్రాలుగా తయారైపోయినాయి. దేనికి పనికి రాని వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తే ముఖ్యమంత్రి పోయి ఓపెనింగ్స్ చేస్తా ఉన్నాడు కదా ప్రైవేట్ కాలేజీలు కావచ్చు. నేనేమంటున్నా అంటే వాళ్ళు రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చినటువంటి చట్టమే కావచ్చు కాక దానికి ముఖ్యమంత్రి గారు పోతారు, మంత్రులు పోతారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపేదే వాళ్ళు ఇప్పుడు భవిష్యత్తులో. పైన అనుకుంటున్న ఆదాని అంబానీ ఎప్పుడైతే అంటున్నామో వీళ్ళు కూడా ఆయా రాష్ట్రాల్లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు, డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళే ప్రభుత్వాన్ని నడపబోతున్నాయి. వాళ్ళే ప్రజాప్రతినిధులు అవుతారు, వాళ్ళే ప్రభుత్వాన్ని నడుపుతారు. వాళ్ళు లేకపోతే వాళ్ళ పార్టీలు మన కూడా ఉండవు. ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి సీట్లు గెలవాలి, మేము పిచ్చోలాగా ఓట్లు వేయాలి. ఇది మా వ్యవస్థ. ఇంత దుర్మార్గమైన వ్యవస్థలో, ఇంత వెనుకబాటుతనానికి ఉన్నటువంటి ఈ సమాజంలో వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకపోవడం అంటే దాని దుర్మార్గమైన కుట్ర కాకపోతే ఏంది? ఉన్నత చదువులకు దూరం చేయాలనే కుట్ర కాకపోతే ఏంటిది? కాబట్టి దీని మీద తక్షణమే ప్రభుత్వాలు స్పందించాలి. ఆర్టికల్ 15 క్లాస్ 5 ప్రకారం ఉన్నటువంటి ఏదైతే రాజ్యాంగ రక్షణ ఉన్నదో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. చేయకపోతున్నటువంటి యూనివర్సిటీలు చేయనటువంటి యూనివర్సిటీలు కానీ, డీమ్డ్ యూనివర్సిటీలు కానీ వెంటనే రద్దు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల సమావేశం పెట్టుకున్నాం. ఇవాళ శరత్ నాయకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం అన్ని విద్యార్థి సంఘాలను, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను పిలిచి ఇవాళ ప్రొఫెసర్లను పిలిపించి ఇవాళ పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం అన్ని యూనివర్సిటీల్లో సమావేశాలు పెట్టుకుంటా ఒక చైతన్యాన్ని, భావజల వ్యాప్తిని తీసుకుపోయి జలవిహార్లో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులతోటి దీని మీద విస్తృతంగా చర్చించడానికి రోజు మొత్తం సమావేశం పెట్టుకొని ఆనాడు ఉద్యమ కార్యాచరణను ప్రకటించబోతున్నాం. ఇంకో చిన్న ప్రశ్న అన్న, ఇప్పుడు మీరేమో ఈ యూనివర్సిటీలలోనే ఈ రిజర్వేషన్లు అమలు చేయలేకపోతున్నారు అది అని చెప్పి మాట్లాడుతాం. సో దేశం వల్లనే రిజర్వేషన్లు తీసేసే ఆ ప్రక్రియ ముందలేసుకొని ఆ ఉద్యమాలు వస్తున్నాయని చెప్పి కొంత వినబడతా ఉంది ఈ మధ్యకాలంలో. ఏం చెప్తారు దానికి సంబంధించి? దేశంలో రిజర్వేషన్ అనుభవించని కులాలు ఏమైనా ఉన్నాయా? దేశంలో రిజర్వేషన్లు అనుభవించని మతాలు ఏమైనా ఉన్నాయా? ఆఖరికి ఎస్సీ ఎస్టీ బీసీల మీద పడి ఏడవడము, ఈ రిజర్వేషన్లు తీసేయాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పటిదాకా వాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎత్తేయాలని అనుకుంటున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ఈడబ్ల్యూఎస్ ఎవరిది? మాకా? అగ్రకులాలకు కదా. అగ్రకులాల్లో కోమటోళ్ళు ఉంటారు, బ్రాహ్మిన్స్ ఉంటారు, రెడ్డిస్ ఉంటారు, చౌదరీస్ ఉంటారు, కమ్మాస్ ఉంటారు, అందరు ఉంటారు. అంటే ఈ దేశంలో రిజర్వేషను అనుభవించని కులాలు ఏది లేదనేది దీంతో తేటతెల్లమైంది కదా. వాళ్ళు నిజంగా పేదరికం ఉన్న 2-3% వాళ్ళు 10% రిజర్వేషన్ కూడా అనుభవిస్తున్నారు కదా. అయినా మేము దాన్ని ఎంత కాదనుకున్న వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసుకొని బయటకు తీసుకొచ్చారు కదా. మరి రిజర్వేషన్ తీసేయాలంటున్న వాళ్ళకు మేము చిన్న ప్రశ్న ఇస్తున్నాం. ఈ భారతదేశంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మొత్తం భారతదేశ ప్రజలకు పంచండి. ఇప్పటిదాకా మేము చేసినటువంటి గొడ్డు చాకిరి, వెట్టి చాకిరి, ఏదైతే బానిసత్వం ఉందో మీరు కూడా చేయండి. మా తాతల తండ్రులు చేసారు కదా, మీరు కూడా మాకు చేయండి. మీ రిజర్వేషన్ మీరే తీసుకోండి. ఈ నినాదం మేము కూడా రివర్స్ చేయగలుగుతాం. వీళ్ళ తాతల తరం కూడా కాదు రిజర్వేషన్ తీయడం. రిజర్వేషన్ అనేది రిప్రజెంటేషన్. రిజర్వేషన్ తీసేయాలనే మాట ఎందుకు వస్తుందంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ప్రోగ్రాము నీట్ లీక్ అయింది కదా, దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఈ మా వర్గాల నుంచి రిజర్వేషన్ తీసేస్తున్నారంటే మేమందరం రోడ్లు ఎక్కాలని, ఆ కాక్రోచ్ జనతా పార్టీ పక్కకు పంపించాలని. అంతే, రోడ్లు ఎక్కడానికి కాదు, వాళ్ళ తాతల తరం కాదు. మా రిజర్వేషన్ పోతే రాజ్యం వస్తుంది, గుర్తుపెట్టుకోరు. మా రిజర్వేషన్ తీసేయాలనుకుంటే పెద్ద యుద్ధం జరిగి రాజ్యం తీసుకొస్తాం. పెద్ద పనేం కాదు మాకు ఉన్న పని ఉంది. రిజర్వేషన్ తీసేసినప్పుడు మాకు రావాల్సింది దేశ ప్రధానమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవులు మాకు వస్తాయి. అప్పుడు ఈ రిజర్వేషన్ మీద మాకు డైవర్ట్ చేస్తుంది. కరెక్ట్గా రాజ్యాధికారానికి వస్తారు ఈ కులాలు అనుకున్న టైంలో డైవర్ట్ చేస్తుంది. ఇది పాలకులటువంటి ఉన్న నైజము. ఇది ఎవరు కుట్ర చేస్తారో కూడా తెలుసు. రిజర్వేషన్ అందరికీ ఇస్తున్నప్పుడు
అన్ని కులాల వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తున్నప్పుడు రిజర్వేషన్ తీసేయాలని ఎవడు అడుగుతాడు? పాకిస్తాన్ వాడు అడగాలి, బయట దేశంలో అడగాలి. మరి వీళ్ళు అడిగేటోళ్ళు పాకిస్తాన్లే కదా, రిజర్వేషన్ తీసేయాలని చెప్పేటోళ్ళు పాకిస్తాన్లే కదా, మన భారతీయులు అయితే అడగరు. ఇది మా మా సో ఓవరాల్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇక్కడ నుంచి? 100% డీమ్డ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీలలో ప్రభుత్వ ఆజమాయిషి ఉండాలి, ఫీజుల నియంత్రణ ఉండాలి, అందులో ప్రశ్నపత్రాలు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి, అందులో అధ్యాపకులకు కానీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను మొత్తం కూడా ప్రభుత్వం నుంచే జరగాలి. వాళ్ళు లాభాపేక్ష లేకుండా నడపాలని వచ్చినప్పుడు వాళ్ళు నామకో వాస్తు వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంది కాబట్టి ఆ డ్రీమ్డ్ టు బి యూనివర్సిటీని మీరు నడపండి, వాళ్ళ ప్రశ్నపత్రాలు మీరు తయారు చేయండి, రిజర్వేషన్లు ఇవ్వండి, కౌన్సిలింగ్ ఇవ్వండి, ఫీజుల నియంత్రణ చేయండి, అందులో అధ్యాపకులకు కూడా మీరే నియమించండి. ఈ మొత్తం మానిటరింగ్ చేసే బాధ్యత మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతులు ఉన్నట్టుగా మేము ప్రభుత్వాలకు గొప్ప అవకాశం తీసుకోమని చెప్తున్నాం. మేము మా చేతికి ఏమని చెప్పట్లేదు. ప్రభుత్వాలు మీరు ఉంచుకోండి ఈ అవకాశాన్ని, మీరెందుకు గాలికి వదిలేస్తున్నారు, మీరెందుకు చేతకానులు అవుతారు, మీకెందుకు చేత కాదని అందరి ముందు చేతులు ఎందుకు ఎత్తేస్తున్నారు, మీరే నడిపించండి, మీ ఆజమాయిషిలో ఉంచండి. ఇది నిత్యానంద స్వామి ఆశ్రమం పెట్టుకొని దేశాన్ని ప్రకటించుకున్నట్టు వీళ్ళు విద్యా వ్యవస్థను మొత్తం ప్రైవేటు మొత్తం మా స్వతంత్రము మా ఇష్టాన్ని రాస్తామని మా రక్తాన్ని తాగుతామంటే మేము చూస్తూ ఊరుకోం. మేము మీకు అవకాశం ఇస్తున్నాం. ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా మేము ఓట్లేసి పెద్దోని చేసింది నిన్ను, ముఖ్యమంత్రిని చేసింది నిన్ను. కాబట్టి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎవరైనా మా ఓటుతో అయ్యి వాళ్ళ ప్రయోజనం కోసం పనిచేస్తామంటే మేము గాజులు వేసుకోమని కూర్చోవాలా? మేము ఊకుంటామా? మేము అంతా భజన చేసుకుంటా చాకరీ చేసుకుంటూ ఉండాలనా? డబ్బు కొట్టుకుంటా మొత్తం మీకు పాట పాడుకుంటూ ఉండాలనా? నేను ఒకటి చెప్తున్నాను బ్రదర్, మల్లారెడ్డి అంటే ఆయన ఉండు, ఇక ఆయన ఏ ఏ ఏ మొత్తం వేదికలు చూడండి, మొత్తం సంవత్సరంలో ఏదో ప్రోగ్రామ్ అని పెట్టుకుంటాడు, సినిమా వాళ్ళని పిలుచుకొస్తాడు, వాళ్ళ కోడలతో డ్యాన్స్ చేపిస్తాడు, ఈయన ఒక డ్యాన్స్ చేస్తాడు, ఓ మల్లారెడ్డి యూనివర్సిటీ అంటాడు. మల్లారెడ్డికి చదువు రాదుగా, ఆయన కూడా డాక్టరేట్ తీసుకోవచ్చు ఆయన కాలేజీలో, అవకాశం ఉంది. అట్లాంటి యూనివర్సిటీలు ఎందుకు అంటున్నా? ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేసుకోకుండా, ప్రభుత్వ యూనివర్సిటీలను ప్రోత్సహించకుండా, ప్రభుత్వ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అన్ని అంశాలను డెవలప్ చేయకుండా ఎందుకు ప్రైవేట్ యూనివర్సిటీలోకి ఇస్తున్నారు? ఇందాకనే ఒక లెక్కలు చూసినాం, యూజీసీ ఇచ్చినటువంటి లెక్కలు మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినారు చాలా చక్కగా. ఏంది ఈ దేశంలో 57% ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి, 57% ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చేసినాయి, అది కూడా కేవలం 22 మంది చేతుల్లో మాత్రమే ఉందని చెప్పేసి అన్నారు. ఇది ఎంత దుర్మార్గం! అంటే కొందరి చేతుల్లో విద్యను ఎందుకు అంత మమ్మల్ని ఆటాడిస్తానికి, మా సొమ్ముతోటి మా లక్షల రూపాయలు మా ఏం అమ్ముకొని ఇవాళ రేపటి పిల్లలు చదువు అంటే ఏదైనా చదువు వైద్యం అంటే ప్రాణం పోతుందంటే డబ్బు పెడతారు వైద్యం కాడ, చదువు అంటే ఎవరికైనా తల్లిదండ్రులు కష్టపడి పెడతారు. ఏమమ్మాలి ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఈ దేశం మొత్తాన్ని మీరు ఏం సర్వనాశనం చేయడానికి, మమ్మల్ని మళ్ళీ గొర్రెకాడికి బొర్రకాడి పంపిస్తానికి, మమ్మల్ని బానిసలుగా ఉంచడానికి ఏమైనా కుట్ర చేస్తున్నట్టు కాదా? కాబట్టి దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వం మీరు ఆలోచించకుండా మా ప్రజలను చైతన్యం చేస్తాం, మీ కుట్రలు బహిర్గతం చేస్తాం. మీరు ఎవరైతే ప్రజాప్రతినిధుల నుండి యూనివర్సిటీలు నడుపుతారో మీ నియోజకవర్గాలు కూడా సవాల్ పెడతాం. ధన్యవాదాలు.